దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఇవాళ గురువారం గనుక శ్రీ గురుచరిత్ర మొదటి అధ్యాయము తెలుసుకుందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీపాద శ్రీవల్లభ శ్రీమన్నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ముఖ్య శిష్యుల్లో ఒకడైన సాకరే సాయందేవుడు వంశీకుడైన నామధారకుడు శ్రీ దత్తుడి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామినే గురుదేవునిగా భావించి అనుక్షణం స్వామినే ధ్యానించేవాడు. గురుదేవుని సాక్షాత్కారం కోసం గానుగాపురం బయలుదేరాడు. ప్రయాణ మార్గమంతా స్వామిని స్మరిస్తూ జపిస్తూ పాదచారి అయి పయనిస్తున్నా శ్రీగురుని దర్శనం కాలేదు. తన దురదృష్టానికి విలపిస్తూ మార్గమధ్యంలో ఒక చెట్టు కింద కూర్చొని స్వామిని ఎలుగెత్తి పిలుస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. స్వప్నంలో శ్రీగురుడు సన్యాసి రూపంలో సాక్షాత్కరించి గాంగాపురం వచ్చి తన వద్దనే ఉండాలని ఆజ్ఞాపించాడు. నామధారకుడు తిరిగి తన ప్రయాణాన్ని గానుగాపురం వైపు కొనసాగించాడు. కొంత దూరం వెళ్ళేసరికి జటాజూటాలతో కాషాయ వస్త్రాలు కమండలం ధరించి దివ్య తేజస్సుతో సన్యాసి ఒకరు కనిపించారు. నామధారకునికి స్వప్నంలో సాక్షాత్కరించిన సన్యాసి రూపమే అది. తనకు స్వప్నంలో సాక్షాత్కరించిన సిద్ధ పురుషుని ప్రత్యక్షంగా చూసిన నామధారకుడు ఆనంద పార్యవస్యంతో ఆ సిద్ధ పురుషునికి సాష్టాంగ నమస్కారం చేసి ఆనంద బాష్పాలతో పాదాలను కడిగి, స్వామి, నాకు స్వప్నంలో సాక్షాత్కరించి తిరిగి నన్ను అనుగ్రహించడానికి ప్రత్యక్షమైన దివ్య పురుషులు మీరు. నా పేరు నామధారకుడు. నేను శ్రీ నరసింహ సరస్వతి యతీంద్రులకు నిరంతరము సేవిస్తున్న అనేక కష్టాలు చుట్టుముట్టి బాధిస్తున్నాయి. వాటి నివృత్తి శ్రీగురిని దర్శనం మాత్రం చేతనే జరుగుతుందని ప్రగాఢమైన నమ్మకంతో గాంగాపురం వెళ్తున్నప్పటికీ ఎందుకో నాకు స్వామి యొక్క దర్శనం కానందువల్ల ఇక ప్రాణత్యాగమే పరిహారమని అనుకున్న సమయంలో స్వప్నంలో మీ దివ్య దర్శనం ప్రత్యక్ష సాక్షాత్కారం జరిగింది. మీరెవరు? నన్ను అనుగ్రహించి నాకు శ్రీ నరసింహ సరస్వతి యతీంద్రుల యొక్క కృప పూర్తిగా కలిగే విధంగా ఆశీర్వదించండి అని కోరగా, దానికి సిద్ధపురుషుడు, నాయనా, నా పేరు సిద్ధుడు. నేను త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య అవతారమైన శ్రీ 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 నరసింహ సరస్వతి యతీంద్రుల శిష్యుడను. నీవు శ్రీగురుని ఆశ్రయించడం వలన నీ కష్టాలు తీరుతాయి అనే విశ్వాసంతో గాంగాపురం వెళ్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నీ నమ్మకానికి తగిన ఫలితము ప్రతిఫలము లభించి శ్రీగురుని కృప వలన శుభం జరుగుతుందని ఆశీర్వదించారు. నామధారకుడు సిద్ధమునీశ్వరుడితో, స్వామి, నేను శ్రీగురుని ఎంతో నమ్మకంతో పూజిస్తున్నప్పటికీ ఎందుకు ఇన్ని కష్టాలు పాలవుతున్నాను అని అడగగా, సిద్ధముని, నాయనా, శ్రీగురుని యొక్క అనుగ్రహం పొందాలంటే దృఢమైన నమ్మకం, అపారమైన భక్తి, అనన్యమైన విశ్వాసము ఉండాలి. నీ మనసు చంచలమైన శ్రీగురునిపై సంపూర్ణమైన విశ్వాసము ప్రకటించలేకపోతున్నందువలన ఈ విధంగా జరుగుతోందని తెలియజేశారు. తదుపరి సిద్ధముని నామధారకుని వెంటబెట్టుకుని గాంగాపుర సంగమ తీరానికి వెళ్ళి ఒక అశ్వత్థ వృక్షం వద్ద ఆసీనుడై నామధారకునికి శ్రీగురు లీలామృతాన్ని అనుగ్రహించాడు, వివరించాడు. ఆ సిద్ధముని నామధారకుడికి శ్రీగురుని గురించి వివరించినదే శ్రీగురు చరిత్రగా ప్రసిద్ధి పొందింది. ఇక ముందు శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ శ్రీపాద వల్లభులు, శ్రీ దత్తాత్రేయ అవతారాలుగా శ్రీగురువుగా పిలువబడుతున్నారు కనుక ప్రతి అధ్యాయంలో శ్రీగురుడిగా పేర్కొనబడుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదేవదత్త. మొదటి అధ్యాయము సంపూర్ణం.